రాజు అయ్యాడు ఈ మూవీ తర్వాత. కమాన్ డెఫినెట్లీ అందరూ. సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో ఉల్లేటి పుష్పరాజ్ అయిపోతాడు. కమాన్ అందరు వెళ్ళి చూడాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ఫైట్స్ కోసమే చూడాలి ఈ మూవీ. ఓవరాల్ సూపర్. అసలు తగ్గేది అమ్మ. రప్పలప్ప పుష్ప మాత్రం సూపర్ హిట్. అసలు తగ్గేది ఇప్పుడు అమ్మ మరో నేషనల్ అవార్డు. మూవీ అయితే పక్క సూపర్. అదోస్ బ్లాక్ బస్టర్. ఫైట్స్ అయితే నెంబర్ 1. జాతర సీన్ ఎంట్రీ అయితే జాతర కాదు, ఆస్కార్ కన్ఫర్మ్. తమ్ముడు సైడ్కి వచ్చేయండి, దొరకవు అందరికి. ఏలే కాదు, ఇండివిజువల్ బాగుంది. సెకండ్ హాఫ్ గుద్ద ర్యాంప్. ఫస్ట్ హాఫ్ వచ్చిందా? సెకండ్ హాఫ్ గుద్ద ర్యాంప్. తోపు హైలైట్. జాతర సీన్ వేరే. చాలా బాగుంది సూపర్. మ్యాడ్ సార్. ఎలా ఉంది సార్ సినిమా? ఎలా ఉంది సార్? టూ గుడ్. మేడం ఎలా ఉంది మేడం సినిమా? వెరీ నైస్. ఫ్లవర్. ఎలా ఉందండి సినిమా? ఎలా ఉందండి మేడం? ఎలా ఉంది మేడం సినిమా? ఎలా ఉంది మేడం? మేడం సినిమా ఎలా ఉంది మేడం? ఎలా ఉంది సార్ సినిమా? సూపర్ తగ్గాలి. 3 గంటలే 3 నిమిషాలలో అయిపోయినట్టు అనిపించింది. మేడం ఎలా ఉంది మేడం? మేడం ఎలా ఉంది సినిమా? చెప్పాలి మేడం. మేడం ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉంది. ఎక్సలెంట్ అండి. సో ఫోటో హిట్ అండి. సినిమా సూపర్ అండి. తగ్గేయాలి. చాలా బాగుంది. సూపర్ సాంగ్స్ అన్ని సూపర్. ఇంటర్నేషనల్ స్టార్ అంతే.
సినిమా ఎలా ఉంది? ఫస్ట్ గంట సేపు బయటికి కొనేది అదిరిపోయింది. సెకండ్ హాఫ్ అయితే జాతర సీన్ అయితే అది తెలియదు కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం వన్ మ్యాన్ షో బాగా మేడం ఎలా ఉంది మేడం సినిమా? చాలా బాగుంది. సార్ ఎలా ఉంది సార్ సినిమా? సూపర్ హిట్, సూపర్ హిట్. మేడం ఎలా ఉంది మేడం సినిమా? Amazing. మేడం మేడం ఎలా ఉంది మేడం? వెళ్ళిపోతాను నాకు చెప్తాడు. సినిమా అట్లా చూపించాడు సినిమాలో హైలైట్ అల్లు అర్జున్ క్యారెక్టర్ మాత్రం మళ్ళీ ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి మళ్ళీ ఒక మంచి హీరో నటుడు దొరికింది అనుకోవచ్చు. సినిమాలో మాత్రం ఇచ్చి పడేసాను. ఎక్కడ కూడా మనం అల్లు అర్జున్ తగ్గకుండా ఫైట్స్ మాత్రం రప్ప రప్ప సింపుల్ అయిపోయింది. అల్లు అర్జున్ సూపర్ సూపర్ బ్లాక్ బాస్టర్ సూపర్ సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు అది ఏమైనా మాకు తెలియదు. ఏం నచ్చలే అన్న. ఓజున్ అయితే బీట్ చేయలేదు. జై పవర్ స్టార్ కళ్యాణ్. జాతర సీన్ ఎట్లుంది? Are you waiting for part 3? Yes, of course. What about the collections? How it will be? Which collection? Movie collections. Movie collections is awesome. One more about Allu Arjun. Let's take a Madam, movie ఎలా ఉంది? సూపర్ ఉంది. ఫుల్ ఫైట్స్ బాగుంది. ఫుల్ మాస్ పూరా మాస్. జాతర సీన్ సూపర్ మస్ట్ సూపర్ సూపర్ ఫైట్స్ వేరే లెవెల్. జాతర సీన్ ఇంపార్టెంట్, వేరే లెవెల్. జాతర సీన్ అయితే ఫైట్ అయితే మామూలు సాంగ్స్ సూపర్. సెకండ్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్స్. ఫస్ట్ హాఫ్ ఓకే. బాగుందన్న. మొదటి టికెట్ మెగాస్టార్ అభిమానిది. చాలా బాగుంది. రప్ప రప్ప బ్లాక్ బాస్టర్ రప్ప రప్ప ఫ్లాప్ అని తెలుగుదా. పుష్పరాజు సినిమా పవన్ కళ్యాణ్ కొనుక్కుంటున్నాను అని ఒకటే చెప్తున్నానా. మేము చెప్పాలంటే సినిమా ఫలితం
మన అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు, దేవిశ్రీ ప్రసాద్. ఇలా దేవిశ్రీ ప్రసాద్ ఇంత మ్యూజిక్ కొట్టింది కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సినిమా హై లెవెల్ తీసుకొచ్చింది. సుకుమార్ గారి రైటింగ్ తోటి, డిజైన్ తోటి ఆ కథ కూడా అలా కుదిరేటట్టు అల్లు అర్జున్ గారికి అంటే ఆడియన్స్కి ఎలా చూపిస్తే బాగుంటుంది, ఫ్యాన్స్కి ఎలా చూపిస్తే బాగుంటుంది, కథ మీద కూర్చోబెట్టేసిన పబ్లిక్కి అంటే ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క ఫైట్కి ఏదో కథ పెట్టాలి, ఏదో డైలాగ్ పెట్టాలి అన్నట్టు సుకుమార్ గారి రైటింగ్ గీటింగ్ మొత్తం డిజైన్ చేయడం ముందు యాడ్సెట్ చెప్పాలి. సెకండ్ వచ్చి దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ సినిమాకి ఎక్కడ ఫైట్స్ మ్యూజిక్ ఎలా పెట్టాలి, సాంగ్స్ కానీ ఆయన యాడ్సెట్ చెప్పాలి. తర్వాత నెక్స్ట్ అల్లు అర్జున్ గారు వాళ్ళు ఎంత కష్టపడో దానికి మించి కష్టపడ్డారు అల్లు అర్జున్ గారు. డ్యాన్స్కి ఏది బాగుంటుంది, డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ. అప్పట్లో మనం ఒక విక్రమ్ గారు చూసినాం, అపరిచిత్రుడు, ఒక ఐ సినిమా అంటే అలాంటి గెటప్లు అంటే ఒక తమిళ హీరోని చూసినాం. ఇప్పటిదాకా తెలుగు సినిమాలలో అంటే ఉన్నారు మన చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీ రామారావు, పవన్ కళ్యాణ్ అందరూ ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్లో తక్కువ ఏజ్లో ఇప్పుడున్న ఏజ్ అంటే అల్లు అర్జున్ గారు ఆ గెటప్ వేసి మళ్ళీ ఒక ఫ్యాన్స్కి మళ్ళీ ఒక ఫహద్ ఫాసిల్ గురించి చెప్పండి. ఏది ఫహద్ ఫాసిల్ షికావత్ క్యారెక్టర్ చెప్తున్నా కదా, ఆ గెటప్ వేయాలన్నా కూడా ముందుగా గట్స్ ఉండాలి. అలాంటి గెటప్ వేయాలన్నా కూడా తన తగ్గట్టు పండించాలి. చాలా బాగుంది. మన అల్లు అర్జున్ పుష్ప 1 కన్నా పుష్ప 2 ఇంకా చాలా బాగా చేశారు. 3.5 hours ఉంది కదా, అంటే ఇట్స్ ఓకేనా? అంటే యా ఇట్స్ ఓకే, ఎవ్రీ రూపీస్ వర్త్ యూ కెన్ వాచ్. అంటే ఇంత అమౌంట్ ప్రైజెస్ ఎక్కువ పెట్టారని టాక్ వస్తుంది కదా. యా పర్లేదు, ఒక 1 week ఆగి చూడండి పర్లేదు, కానీ సినిమా అయితే చాలా బాగుంది. అందరు తప్పకుండా వచ్చి చూడండి. సో 1 బాగుందా, మీకు 2 నచ్చింది? 1 బాగుంది, 2 ఇంకా బాగుంది, నెక్స్ట్ ఇంకా 3 రాబోతుంది. అందరు వెయిట్ చేస్తూ చూద్దాం. ఏంటంటే జాతర ఎపిసోడ్స్ గురించి చాలా మంది చెప్తున్నారు. ఏంటంటే జాతర ఎపిసోడ్ ఎలా ఉంటుంది? ఫైట్స్ చాలా బాగున్నాయండి జాతర ఎపిసోడ్లో. మీరందరూ తప్పకుండా చూడండి, చూస్తే అర్థమవుతుంది. ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు, అందరూ వచ్చి చూడండి. నీరజ్ థియేటర్. సో థ్యాంక్ యూ అనిపించింది, కానీ సెంటిమెంటల్ సీన్స్ ఉన్నాయి, బాగుంది, వర్కౌట్ అయింది. అంటే ప్రైజెస్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు ఎక్కువ. ప్రైజెస్ పడతాయి బ్రో, ఇప్పుడు సినిమా అంత మంచిగా ఉన్నప్పుడు 3 hours పెట్టి తీసినప్పుడు ప్రైజెస్ పడతాయి కదా బ్రో. బాగుంది సినిమా మాత్రం. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కంటే ఆకలి సూపర్ అన్న. మామూలుగా జాతర సీన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, సూపర్ ఉంది. ఏంటంటే అంటే లైక్ సెకండ్ హాఫ్ అయితే మనకి జాతర ఫైట్ అయితే ఒకటి ఉంటుంది, ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఒకటి, అదైతే మంచిగా ఉందన్న. మిగతా 3.5 hours సినిమా మంచిగా ఉందన్న. అంటే మనం వెయిట్ చేసిన ఈ 3.5 years అయితే మంచిగా వర్త్ ఉందన్న. సారీ జగవధు అంటే జగవధు ఈ పార్ట్ అయితే మంచి అంత ఏమి అయిపోయి లేదు. సో ఇప్పుడు షికావత్ గారిది వీళ్ళందరూ మిగతా పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి? అంటే అల్లు అర్జున్ గారు కాకుండా అంటే లైక్ మెయిన్ అయితే లీడ్ రోల్ అయితే అల్లు అర్జున్ ఉంది, మిగతా క్యారెక్టర్స్ ఏమంత హైప్ అయితే ఇవ్వలే. మేబీ పార్ట్ 3లో ఉండొచ్చేమో కానీ మనం చెప్పలేము. కానీ ఈ పార్ట్ 2లో అయితే మ్యాక్సిమం రోల్ అంతే మనకి అల్లు అర్జున్ ఉంది. చూద్దాం, మన పార్ట్ 3 అయితే చూడాలి మనం. అయితే పార్ట్ 3 అయితే రివ్యూల్ అయింది కదా, పుష్పతి ర్యాంపేజ్ అని. ఎలా ఉంది అంటే మనకి వీడియో సాంగ్ చూస్తే మనకి అంత హైప్ లేదు, కానీ మనకి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే మనకి మంచి వైపు ఉందన్న ఆ సాంగ్ అయితే. సమంత బాగుందా, శ్రీలీల బాగుందా? అరే ఇది మరి నీకు భూమికి ఆకాశానికి కలిపెట్టు ఉందన్న. సమంత అయితే శ్రీలీల వైపు శ్రీలేదన్న. మనం ఏదైతే మనకు పర్టికులర్ చెప్పలేము. అది ఈ పార్ట్ 1లో సమంత ఎలాగో పార్ట్ 2లో శ్రీలీల ఎలాగా. కొట్టిందనుకుంటే నిజం చెప్తున్నా, థియేటర్కి వచ్చి చూస్తే ఆ డబ్బులు నేనే వాపర్స్ ఇస్తానన్న. అంటే జెన్యున్గా, అంటే అల్లు అర్జున్ కూడా యాక్టింగ్ అంటే యాక్టింగ్ కాదన్న, జీవించేశాడు. ఎందుకు అవార్డు వచ్చింది అప్పుడు అనుకుని ఫీల్ అయినా, కానీ కంపల్సరీ అవార్డు ఇవ్వచ్చు, ఇంకొక అవార్డు కూడా ఇవ్వచ్చు అనేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే యాక్టింగ్ అసలు ఏంటన్నా జీవించేశాడు అసలు నిజం చెప్పాలంటే. అంటే ఎలా అంటే ప్రతిదీ కష్టం, అంటే నీకు అంటే మూవీ చూస్తున్నాను చెప్పి ఆయన కష్టపడింది ప్రతిదీ షార్ట్కి మనకి కనిపిస్తుంది. అంత బాగా యాక్టింగ్ చేశారండి ప్రతి ఒక్కరు. మూవీ అయితే నిజం చెప్తున్నా బ్లాక్ బస్టర్ అండి. నాకు తెలిసి 2000 కోట్లు దాటేస్తుందేమో బడ్జెట్ కంపల్సరీ అండి. అసలు నిజంగా నిజం చెప్తున్నా 9:30 నుంచి స్టార్ట్ చేశారు మూవీస్. ఎవరు వస్తారు అనుకో, నేను 7:30 నుంచి మామూలుగా వచ్చా, ఎవరు లేరు. కానీ థియేటర్ దగ్గరికి వచ్చేసరికి ఫుల్ జనాలు. ఏదో కాంట్రవర్సీ వాళ్ళు కొంచెం తగ్గారు అంతే, కానీ సినిమా పరంగా మూవీ అయితే బ్లాక్ బస్టర్. రేపటి నుంచి అయితే థియేటర్ల దగ్గర ఖాళీ ఉండవండి. ఇదే థియేటర్ చూడండి ఖాళీగా ఉంది. రేపు పొద్దున్న అంటే మనుషులు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు, రేపు పొద్దున్న డప్పులు అన్నీ వస్తాయి. డప్పులు కూడా కొట్టిపెడుతున్నారు. ఏం మాట్లాడతావు అక్క? 6,000 ఇస్తాను నీకు, జాగ్రత్త.
సినిమా చూసి మాట్లాడక పొద్దున అవసరం మాకు సినిమా గూస్ పడారా ఆ కొరికేసీను అయితే యాక్టింగ్ చింపినా 100% ముగ్గురికి అవార్డు వస్తాయి. శేఖర్ సార్కి, పుష్ప సార్కి, శ్రీవారి మేడంకి, సుకుమార్కి అయితే జాతీయ అవార్డు సార్. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్. ఇప్పటి నుంచి నడిచేది గవర్నమెంట్ రూల్ కాదు, పుష్ప గాడి రోలు. పుష్పని అవార్డు తగ్గేదేలే. ఆ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఎవడే అల్లు అర్జున్ ఫ్యాన్ తలెత్తుకొని నిలబడి తగ్గేదని చెప్పి ఎత్తుకోవాల్సిందే. తర్వాత వచ్చింది కదా అంటే ఫ్యాన్స్ ఆటలు తీరుతుంది అనుకుంటున్నారు సినిమా. దానికైతే కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మూవీ తగ్గేదని చెప్పేసి ఎత్తుకొని తిరగాల్సిన సినిమా మూవీ. ఈ జాతర ఎపిసోడ్ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఇవన్నీ ఎలా గూస్ బంప్స్ సినిమా మూవీ మాత్రం గూస్ బంప్స్ తెప్పించండి అల్లు అర్జున్ మాత్రం. 3 మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంది బ్రో? పుష్ప 3 మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంది? కంపల్సరీ రావాల్సిందే, 100% రావాల్సిందే. కలెక్షన్ ఓవరాల్ కలెక్షన్ ఎంత కొడుతుంది? ఓవరాల్గా 1000 crores అన్నాడు కదా, 1000 crores 2 days ప్లాన్ చేస్తారు. బ్లాక్ బస్టర్ మూవీ అయితే బ్లాక్ బస్టర్. ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి ఉండండి. జస్ట్ మీ పేరండి? రాధా. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఇప్పుడే రావడం, ఇప్పుడే వస్తున్నారా? షో టైం ఇంకా ఉంది కదా. సో ఎలా ఉండబోతాం అనుకుంటున్నారు మరి పుష్ప 2? వీక్స్ ఉంటుంది, వెళ్ళొచ్చింది కదా ఎంతైనా బాగుంటుంది. సో మీరు? నా పేరు భవానీ. సో ఇప్పుడే వచ్చాము మూవీ చూడటానికి. సో ఆల్మోస్ట్ పుష్ప 1 ఎప్పుడైతే చూసామో అప్పటి నుంచి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప 2. అండ్ ట్రైలర్ కానీ ఏదైనా సాంగ్స్ కానీ. సో పుష్ప 1 కంటే ఎక్కువ ట్విస్ట్ ఉంటాయని థ్రిల్లర్ లాగా. ఏం నచ్చింది ఆల్రెడీ ట్రైలర్లో మీకు? ఏం నచ్చింది? అల్లు అర్జున్ ట్రాన్స్ఫర్మేషన్, లైక్ ఎలా తను దాచుకుంటాడు అండ్ తను డిఫరెంట్ గెటప్స్లో ఎలా ఉన్నాడు అండ్ హౌ తను ఎలా పీక్స్ సక్సెస్లో ఎలా ఉన్నాడు, ఆ తర్వాత డౌన్ఫాల్ మేబీ అది ఇంపార్టెంట్. అది చూద్దామని నేను. ఓకే, కాస్ట్ ఎలా ఉంది? మా టికెట్ కాస్ట్ ఎంత కాస్ట్ తీసుకున్నారు? ఇదైతే మార్నింగ్ అయితే 350 ఉంది. ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చేసారా? ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చారా? థ్యాంక్ యూ. ఏం మాట్లాడతావు అక్క? 6,000 ఇస్తాను నీకు, జాగ్రత్త. సినిమా చూసి మాట్లాడక పొద్దున అవసరం మాకు సినిమా. గూస్ పడారా ఆ కొరికేసీను అయితే యాక్టింగ్ చింపినా 100% ముగ్గురికి అవార్డు వస్తాయి. శేఖర్ సార్కి, పుష్ప సార్కి, శ్రీవారి మేడంకి, సుకుమార్కి అయితే జాతీయ అవార్డు సార్. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్. ఇప్పటి నుంచి నడిచేది గవర్నమెంట్ రూల్ కాదు, పుష్ప గాడి రోలు. పుష్పని అవార్డు తగ్గేదేలే. ఆ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఎవడే అల్లు అర్జున్ ఫ్యాన్ తలెత్తుకొని నిలబడి తగ్గేదని చెప్పి ఎత్తుకోవాల్సిందే. తర్వాత వచ్చింది కదా అంటే ఫ్యాన్స్ ఆటలు తీరుతుంది అనుకుంటున్నారు సినిమా. దానికైతే కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మూవీ తగ్గేదని చెప్పేసి ఎత్తుకొని తిరగాల్సిన సినిమా మూవీ. ఈ జాతర ఎపిసోడ్ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఇవన్నీ ఎలా? గూస్ బంప్స్ సినిమా మూవీ మాత్రం గూస్ బంప్స్ తెప్పించండి అల్లు అర్జున్ మాత్రం. 3 మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంది బ్రో? పుష్ప 3 మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంది? కంపల్సరీ రావాల్సిందే, 100% రావాల్సిందే. కలెక్షన్ ఓవరాల్ కలెక్షన్ ఎంత కొడుతుంది? ఓవరాల్గా 1000 crores అన్నాడు కదా, 1000 crores 2 days ప్లాన్ చేస్తారు. మీ పేరండి? రాధా. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఇప్పుడే రావడం, ఇప్పుడే వస్తున్నారా? షో టైం ఇంకా ఉంది కదా. సో ఎలా ఉండబోతాం అనుకుంటున్నారు మరి పుష్ప 2? వీక్స్ ఉంటుంది, వెళ్ళొచ్చింది కదా ఎంతైనా బాగుంటుంది. సో మీరు? నా పేరు భవానీ. సో ఇప్పుడే వచ్చాము మూవీ చూడటానికి. సో ఆల్మోస్ట్ పుష్ప 1 ఎప్పుడైతే చూసామో అప్పటి నుంచి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప 2. అండ్
ట్రైలర్ కానీ ఏదైనా సాంగ్స్ కానీ సో పుష్ప 1 కంటే ఎక్కువ ట్విస్ట్ ఉంటాయని థ్రిల్లర్ లాగా ఏం నచ్చింది ఆల్రెడీ ట్రైలర్లో మీకు ఏం నచ్చింది? అల్లు అర్జున్ ట్రాన్స్ఫర్మేషన్ లైక్ ఎలా తను దాచుకుంటాడు అండ్ తను డిఫరెంట్ గెటప్స్లో ఎలా ఉన్నాడు అండ్ హౌ తను ఎలా పీక్స్ సక్సెస్లో ఎలా ఉన్నాడు ఆ తర్వాత డౌన్ఫాల్ మేబీ అది ఇంపార్టెంట్, అది చూద్దామని నేను. ఓకే, కాస్ట్ ఎలా ఉంది మా టికెట్ కాస్ట్ ఎంత కాస్ట్ తీసుకున్నారు? ఇదైతే మార్నింగ్ అయితే 350 ఉంది. ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చేసారా? ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చారా? థ్యాంక్ యూ. ఏం మాట్లాడతావు అక్క? 6,000 ఇస్తాను నీకు, జాగ్రత్త. సినిమా చూసి మాట్లాడక్క, పొద్దున అవసరం మాకు సినిమా. గూస్ పడారా ఆ కొరికేసీను వస్తారైతే యాక్టింగ్ చింపిడా 100% ముగ్గురికి అవార్డు వస్తాయి. శేఖర్ సార్కి, పుష్ప సార్కి, శివాజీ మేడంకి. సుకుమార్కి అయితే జాతీయ అవార్డు సార్. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్. ఇప్పటి నుంచి నడిచేది గవర్నమెంట్ రూల్ కాదు, పుష్ప గాడి రోలు. పుష్పని అవార్డు తగ్గేదేలే. ఆ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఎవడే అల్లు అర్జున్ ఫ్యాన్ తలెత్తుకొని నిలబడి తగ్గేదని చెప్పి ఎత్తుకోవాల్సిందే. ఏ దానికైతే కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మూవీ తగ్గేదని చెప్పేసి ఎత్తుకొని తిరగాల్సిన సినిమా మూవీ. గూస్ బంప్స్ సినిమా మూవీ మాత్రం గూస్ బంప్స్ తెప్పించండి అల్లు అర్జున్ మాత్రం. 3 మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి బ్రో? పుష్ప 3 మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కంపల్సరీ రావాల్సిందే, 100% రావాల్సిందే. కలెక్షన్ ఓవరాల్ కలెక్షన్ ఎంత ఉంటుంది? ఓవరాల్గా 1000 crores ఇది అన్నాడు కదా, 1000 crores 2 days ప్లాన్ చేస్తారు. బ్లాక్ బస్టర్ మూవీ అయితే బ్లాక్ బస్టర్. ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి ఉండండి. జస్ట్ మీ పేరండి? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఇప్పుడే వస్తున్నారా? ఇంకా ఉంది కదా. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మరి పుష్ప 2? వీక్స్ ఉంటుంది, వెళ్ళొచ్చింది కదా ఎంతైనా బాగుంటుంది. సో మీరు? నా పేరు భవానీ. సో ఇప్పుడే వచ్చాము మూవీ చూడటానికి. సో ఆల్మోస్ట్ పుష్ప 1 ఎప్పుడైతే చూసామో అప్పటి నుంచి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప 2 అండ్ ట్రైలర్ కానీ ఏదైనా సాంగ్స్ కానీ సో పుష్ప 1 కంటే ఎక్కువ ట్విస్ట్ ఉంటాయని థ్రిల్లర్ లాగా. ఏం నచ్చింది ఆల్రెడీ ట్రైలర్లో మీకు ఏం నచ్చింది? అల్లు అర్జున్ ట్రాన్స్ఫర్మేషన్ లైక్ ఎలా తను దాచుకుంటాడు అండ్ తను డిఫరెంట్ గెటప్స్లో ఎలా ఉన్నాడు అండ్ హౌ తను ఎలా పీక్స్ సక్సెస్లో ఎలా ఉన్నాడు ఆ తర్వాత డౌన్ఫాల్ మేబీ అది ఇంపార్టెంట్, అది చూద్దామని నేను. ఓకే, కాస్ట్ ఎలా ఉంది మా టికెట్ కాస్ట్ ఎంత కాస్ట్ తీసుకున్నారు? ఇదైతే మార్నింగ్ అయితే 350 ఉంది. ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చేసారా? ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చారా? థ్యాంక్ యూ. ఏం మాట్లాడతావు అక్క? 6,000 ఇస్తాను నీకు, జాగ్రత్త. సినిమా చూసి మాట్లాడక్క, పొద్దున అవసరం మాకు సినిమా. గూస్ పడారా ఆ కొరికేసీను వస్తారైతే యాక్టింగ్ చింపిడా 100% ముగ్గురికి అవార్డు వస్తాయి. శేఖర్ సార్కి, పుష్ప సార్కి, శివాజీ మేడంకి. సుకుమార్కి అయితే జాతీయ అవార్డు సార్. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్. ఇప్పటి నుంచి నడిచేది గవర్నమెంట్ రూల్ కాదు, పుష్ప గాడి రోలు. పుష్పని అవార్డు తగ్గేదేలే. ఆ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఎవడే అల్లు అర్జున్ ఫ్యాన్ తలెత్తుకొని నిలబడి తగ్గేదని చెప్పి ఎత్తుకోవాల్సిందే. ఏ దానికైతే కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మూవీ తగ్గేదని చెప్పేసి ఎత్తుకొని తిరగాల్సిన సినిమా మూవీ. గూస్ బంప్స్ సినిమా మూవీ మాత్రం గూస్ బంప్స్ తెప్పించండి అల్లు అర్జున్ మాత్రం. 3 మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి బ్రో?
పుష్ప 3 మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే కంపల్సరీ రావాల్సిందే, 100% రావాల్సిందే. కలెక్షన్ ఓవరాల్ కలెక్షన్ ఎంత కొడుతుంది? ఓవరాల్గా 1000 crores సీజన్ కదా, 1000 crores 2 days క్రాస్ చేస్తారు. బ్లాక్ బస్టర్ మూవీ అయితే బ్లాక్ బస్టర్.